గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈనాటి ఇంగ్లీష్ గ్రామర్ పాఠంలోకి స్వాగతం. క్రితం పాఠంలో నేను జేవి రమణయ్య అండ్ జే గోపాలం గారి పుస్తకం నుంచి నౌన్ మీద చర్చించాను. అందులో రెండో అభ్యాసంలోంచి కొన్ని కొన్ని ఉదాహరణల్ని నేను చేస్తాను. ఇవాళ ఆ మిగతా ఉదాహరణల్ని చర్చిద్దాం అనుకుంటున్నాను. సో ఎక్సర్సైజ్ 2 చూడండి. ఎక్సర్సైజ్ 2. నేను తీసుకున్న పుస్తకం జేవి రమణయ్య ఇంగ్లీష్ గ్రామర్. ఓకే. క్రితం పాఠంలో ఈ పుస్తకం వివరాలు ఇచ్చాను. Composition and letter writing by J.V. Ramanaya and Gopalam. J.V. Ramanaya and J. Gopalam. ఓకే. క్రితం పాఠంలో ఈ పుస్తకానికి వివరాలు ఇచ్చాను. అందులోంచి ఎక్సర్సైజ్ 2 తీసుకుని క్రితం పాఠంలో వదిలేసినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని రాబడతాను. క్రితం పాఠంలో మనం చదువుకున్నాం. నౌన్ అంటే ఏమిటి చదువుకున్నాం. నౌన్ యొక్క నిర్వచనం ఏమని చదువుకున్నాం? నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే నౌన్ అంటే తెలుగులో నామవాచకం అంటాం కదా, అదనమాట నామవాచకం. ఇంగ్లీష్లో నౌన్ అంటారు. ఇది ఒక భాషా భాగాల్లో ఒకటి. ఇంగ్లీష్లో వర్డ్స్ని మొత్తం భాషా భాగాలని 8 భాగాలుగా విభజించారు. అందులో నౌన్ ఒకటి, ప్రొనౌన్ ఒకటి. ఓకే. తర్వాత ప్రొనౌన్ ఒకటి, నౌన్, ప్రొనౌన్, అట్లనే వర్బ్, తర్వాత ఎడ్జెక్టివ్, యాడ్వర్బ్, తర్వాత ప్రిపోజిషన్, తర్వాత కంజంక్షన్, తర్వాత ఇంటర్జెక్షన్. ఓకే. 1 2 3 4 5 6 7 8. ఇంగ్లీష్ భాషలోని మొత్తం పదాలన్నింటినీ ఈ 8 భాగాలుగా విభజించారు. నేను క్రితం పాఠంలో నౌన్ యొక్క నిర్వచనం గురించి మాట్లాడాను. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఒక వ్యక్తి యొక్క కానీ, ప్రదేశం యొక్క కానీ, స్థలం యొక్క కానీ, లేక వస్తువు యొక్క కానీ, ఎట్సెట్రా మొదలైన వాటి యొక్క పేర్లని నౌన్స్, నామవాచకాలు ఉంటారు ఇంగ్లీష్లో. ఓకే. సో ఎక్సర్సైజ్ 1లో వాడు కొన్ని వాక్యాలు ఇచ్చి అందులోంచి నౌన్స్ గుర్తించుకున్నాడు. ముందర ఎక్సర్సైజ్ 2కు వెళదాం. ఇందులో ఏంటంటే ఎక్సర్సైజ్ 2, ఇందులో ఫిలప్ ది బ్లాంక్స్ విత్ నౌన్స్. కొన్ని వాక్యాలు ఇచ్చారు, అందులో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు నౌన్లతో పూరించాలి. ఓకే. ఇది ఎక్సర్సైజ్ 2, పేజ్ 4. ఓకే. తర్వాత సబ్సెక్షన్ ఏ. ఓకే. నేను 1 చేశాను క్రితం పాఠంలో, 2 చేస్తా ఇప్పుడు. ది బాయ్ ఈజ్ ఇన్ ది డాష్. ఓకే. ఈ ఖాళీని నౌన్తో పూరించాలి. ది బాయ్ ఈజ్ ఇన్ ది హౌస్ అనొచ్చు. ఓకే. హౌస్ అన్నాం అనుకోండి, ఇదేమిటి? ఇది ఒక వస్తువు యొక్క పేరు. హౌస్ అందువల్ల ఇది ఒక నామవాచకం అవుతుంది. అలాగే ది బాయ్ ఈజ్ ఇన్ ది ప్లే గ్రౌండ్ అని కూడా అనొచ్చు. ది బాయ్ ఈజ్ ఇన్ ది ప్లే గ్రౌండ్ అని కూడా అనొచ్చు. ఓకే. క్రీడా మైదానంలో ఉన్నాడు అని అట్లా. ఓకే. తర్వాత 3 చేశాను. ఒకసారి 4 చూద్దాం. ది బాయ్ హ్యాస్ డాష్ ఇన్ హిస్ డాష్. ది బాయ్ హ్యాస్ డాష్ ఇన్ హిస్ డాష్. Okay. The boy has a dash in his dash. Okay. Yeah. బాలునికి అతని డాష్ లో డాష్ ఉన్నది. అతని చేతిలో, ఇన్ హిస్ హ్యాండ్, హ్యాస్ ఏ డాష్ పెన్సిల్.
ఆర్ ఎ పెన్. అతని చేతిలో ఒక కలం ఉంది, అయితే అతని పాములో, అరచేయిలో, అత అతని అరచేతిలో ఒక కలం ఉంది, అలా కూడా అనొచ్చు. ది బాయ్ హ్యాస్ ఎ పెన్ ఇన్ హిస్ హ్యాండ్. అతని చేతిలో ఒక కలం ఉంది. ఓకే. సో చెయ్యి అనేది ఒక అవయవం యొక్క పేరు, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. అది కలము అనేది ఒక వస్తువు యొక్క పేరు, అది నౌన్ అవుతుంది. అలాగే పామ్, అరచేయి కూడా ఒక నౌన్. హ్యాండ్ బదులు పామ్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఏమిటంటే హా, ఏమిటంటే ది అని ఎప్పుడు అనాలి, దా అని ఎప్పుడు అనాలి? ది అని ఎప్పుడు అనాలి, దా అని ఎప్పుడు అనాలి? దా. నాకు నా డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా, 1980 ప్రాంతంలో, ఆ, రామ్మూర్తి చావలి గారు అని మాకు ఇంగ్లీష్ మాస్టారు. రామ్మూర్తి చావలి గారు, రామ్మూర్తి చావలి. ఆయన ఈ ప్రశ్న అన్నప్పుడు అడిగారు, దీకి దాకి తేడా ఏమిటని. ఓకే. ఆ, ది అనేది ది యాపిల్ అనొచ్చు. ది యాపిల్ అంటే ఇది ప్రొనౌన్సియేషన్ సంబంధించింది. ది యాపిల్ అని అనాలి. ఓకే. అలాగే ద బెంచ్ అనొచ్చు. ద బెంచ్. ఓకే. ఇక్కడ బెంచ్ కి లో బి అనేది కాన్సనెంట్ సౌండ్, హల్లు ఉచ్చారణ వస్తుంది, అందులో ద బెంచ్ అనొచ్చు. ఇక్కడ ఇక్కడ మాత్రం యాపిల్ కి ఆ, ఇది ఓవెల్ సౌండ్ అంటాం. ఓవెల్ అచ్చు, అచ్చు ఉచ్చారణ వచ్చినప్పుడు ఏముందనా డెఫినెట్ ఆర్టికల్ ని ది అనాలి, దా అనకూడదు. ది యాపిల్ అనాలి. అలాగే ది ఆర్ అనాలి అనమాట. ది ఆర్. ఇందులో హెచ్ సైలెంట్ కనుక వొవెల్ సౌండ్, అందువల్ల ది ఆర్ అనాలి. ఓకే. అచ్చు ఉచ్చారణ కనుక ది ఆర్ అనాలి, ది ఆర్ అనాలి. అలాగే ది బెంచ్ అనొచ్చు, ది క్యాట్. ది క్యాట్ అనొచ్చు, దా క్యాట్ అనొచ్చు. ది క్యాట్ అనొచ్చు, దా క్యాట్ అనొచ్చు. ది క్యాట్. ది క్యాట్ అనొచ్చు, దా క్యాట్ కూడా అనొచ్చు. దా అన్న పర్వాలేదు, ది అన్న పర్వాలేదు. ఓకే. ది ఎలా అన్నా పర్వాలేదు. ఇక్కడ క్యాట్ దాంట్లో సి అనేది కాన్సనెంట్ సౌండ్, హల్లు ఉచ్చారణ, అందులో ది అనొచ్చు, దా అనొచ్చు. కానీ ఇక్కడ అచ్చు ఉచ్చారణ, వొవెల్ సౌండ్ వచ్చిన మాత్రం ది అని తీరాలి. ఓకే. అది తేడా. రైట్. తర్వాత ఆ, ఐదోది చూద్దాం. ఐ- ది డాష్ సిట్స్ ఆన్ ది చైర్. ది డాష్ సిట్స్ ఆన్ ది చైర్. ఆన్ ది చైర్. ఓకే. కుర్చీ మీద డాష్ కూర్చున్నది, కూర్చుంటుంది. అంటే ది క్యాట్ అనొచ్చు. ఓకే. ది క్యాట్ అంటే, ఆర్ ది గర్ల్. ది గర్ల్ అని అనొచ్చు, ది క్యాట్ అని కూడా అనొచ్చు. ఓకే. మనుషుల పేర్లు, జంతువుల పేర్లు ఇవి నౌన్లు అవుతాయి. ఓకే. కుర్చీ మీద ఆ అమ్మాయి కూర్చుంటుంది. ఓకే. రోజు చేసే పని కనుక అట్లా చెప్తున్నాడు వాడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. అట్లానే ఓ పిల్లి అనుకోండి, పిల్లి రోజు కూర్చుంటుంది అనుకోండి, అప్పుడు సిట్స్ అని కూడా అనొచ్చు. ఓకే. తర్వాత ఆరు, పిల్లి జంతువు పేరు కనుక నౌన్ అవుతుంది. ఏడు, నో, ఆరు. ది గర్ల్ ఈస్ రైటింగ్ ఆన్ ది డాష్. ది గర్ల్ ఈస్ రైటింగ్ ఆన్ ది డాష్. ఓకే. ఆ అమ్మాయి డాష్ మీద రాస్తూ ఉన్నది. దేని మీద వస్తుంది? బ్లాక్ బోర్డ్ మీద. బోర్డ్, బిఓఏఆర్టీ, బోర్డ్. ఓకే. ఓకే. ఆ అమ్మాయి బోర్డు మీద రాస్తుంది. ఆ అమ్మాయి బోర్డు మీద రాస్తూ ఉంది. ఓకే. అందువల్ల బోర్డు అనేది ఒక వస్తువు యొక్క పేరు కనుక నౌన్ అవుతుంది. తర్వాత ఏడేమిటి? బ్లాక్ బోర్డ్ అని కూడా అనొచ్చు. ఏడేమిటి? ది మ్యాప్ ఈజ్ ఆన్ ది డాష్. ది మ్యాప్ ఈజ్ ఆన్ ది డాష్. ఆన్ ది డాష్. మ్యాప్ ఎక్కడుంది? వాల్ మీద ఉంది, గోడ మీద. అందువల్ల ది మ్యాప్ ఈజ్ ఆన్ ది వాల్. గోడ పైన పటం గలదు. ఓకే. ఆ, గోడ అనేది వస్తువు యొక్క పేరు, అందువల్ల నౌన్ అవుతుంది. తర్వాత 8, ది
8 ఏది? యా 7 ఏమిటి? ది డాష్ ఈస్ ఇన్ ది బాక్స్. యా ఇది ఇట్లా చేంజ్ చేయాలి. ది డాష్ ఈజ్ ఇన్ ది బాక్స్. ఓకే. యా ఓకే. ఇక్కడ క్యాట్ అని అనొచ్చు, గూస్ అని అనొచ్చు, డక్ అనొచ్చు. ఓకే. పెట్టెలో డాష్ కలదు. ఓకే. పిల్లి ఉందనొచ్చు, కొంగ ఉందనొచ్చు, లేదా డక్ ఉందనొచ్చు, అట్లాగా. ఇవి జంతువుల పేర్లు కనుక ఇవన్నీ నామలు అవుతాయి. తర్వాత 9. వాట్ కలర్ ఈజ్ ది వాట్ కలర్ ఈజ్ ది డాష్? వాట్ కలర్ ఈజ్ ది డాష్? షర్ట్ అనొచ్చు. ఓకే. ఏదో షర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ షర్ట్ యొక్క రంగు ఏమిటి? ఆ షర్ట్ యొక్క రంగు ఏమిటి? వాట్ కలర్ ఇస్ ది షర్ట్? షర్ట్ అనేది ఒక వస్తువు యొక్క పేరు కనుక అది నౌన్ అవుతుంది. ఓకే. బాల్ అనొచ్చు, బంతి గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే బ్యాట్ అనొచ్చు, లేకపోతే యా ఓకే అట్లా క్యాప్ అనొచ్చు, నెత్తిమి పెట్టుకునే క్యాప్ అనొచ్చు అండ్ సో ఆన్. There are no dash on the tree. There are no dash on the tree. There are no dash on the tree. చెట్టు మీద అవి లేవు. అక్కడ చెట్టు మీద అంటే దేర్ ఆర్ నో అంటే అర్థం చెట్టు మీద, అక్కడ చెట్టు మీద అవి లేవు అని చెప్పుకోవాలి. ఏం లేవు? బర్డ్స్ లేవని చెప్పుకోవచ్చు, పక్షులు లేవని చెప్పుకోవచ్చు, లీవ్స్ లేవని చెప్పుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా లేవని చెప్పుకోవచ్చు. ఓకే. పళ్ళు లేవు అని చెప్పుకోవచ్చు. FRUITS. ఇవన్నీ ఓకే వస్తువులు, ఆబ్జెక్ట్స్ పేర్లు. ఇవేమో జంతువుల పేర్లు, జంతువులు ఆర్ ప్రాణులు. ఓకే. లీవ్స్ ఆకుల పేర్లు. ఇవన్నీ పేర్లు గనక ఇవన్నీ నౌన్లు అవుతాయి. ఏదైనా వీటిలో ఒకటి చెప్పచ్చు. ఓకే. దెర్ ఆర్ నో ట్రీస్. దెర్ ఆర్ నో లీవ్స్ ఆన్ ది ట్రీ. చెట్టు మీద ఆకులు లేవు. శిశిర ఋతువు, ఆకురాల కాలం, లీఫ్ డ్రాప్ పీరియడ్ అంటారు, ఆటమ్. సో ఇది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. 4 రోజులు అయిపోతుంది ఆటం, 2 రోజులు అయిపోతుంది. ఓకే. తర్వాత 10, 11. 11 నెక్స్ట్ పేజ్లో చేస్తాం. ది డాష్ ఈస్ డ్రింకింగ్ డాష్. ది డాష్ 11. ది డాష్ ఈస్ డ్రింకింగ్. ది డాష్ ఈస్ డ్రింకింగ్ డాష్. ఓకే. అది డాష్ని తాగుతోంది. ఏం తాగుతోంది? వాటర్. ఏమిటి? కౌ. ఆవు. ఆ ఆవు నీళ్ళని తాగుతోంది. ది కౌ ఈస్ డ్రింకింగ్ వాటర్. ది కౌ ఈస్ డ్రింకింగ్ వాటర్. ఓకే. ఆ ఆవు నీళ్ళని తాగుతోంది అదనమాట. ఓకే. ఇవి రెండు, ఇదేమో పదార్థం పేరు. ఓకే. ఇదేమో ప్రాణి పేరు. అందులో రెండు నామలు అవుతాయి. తర్వాత 12. డాష్ గో టు స్కూల్. డాష్ గో టు స్కూల్. ఓకే. చిల్డ్రన్. చిల్డ్రన్ గో టు స్కూల్. పిల్లలు. ఇక్కడ గో అంటే ప్లూరల్ లో ఉంది. ఓకే. ప్లూరల్ అనమాట. ఆఫ్ కోర్స్ ఐ కూడా ఐ సింగులర్ ఐ రావచ్చు. కానీ ఇక్కడ ప్రొనౌన్ కాదు, నౌన్ కావాలి కనుక థర్డ్ పర్సన్ పెడదాం. ఓకే. అందులో ప్లూరల్ వస్తుంది. చిల్డ్రన్ గో టు స్కూల్. పిల్లలు స్కూల్కి వెళతారు అంటే రోజు జరుగుతూ పని. ఇంకా ఇంకా నెల పైన వెళ్ళాలట పిల్లలు. ఓకే. ఎండలే మండిపోతున్నాయి. సో అది ప్రస్తుత విద్య. సో చిల్డ్రన్ గో టు స్కూల్. ఓకే. ఎండాకాలం తప్పించి మిగతా అన్ని రోజు వెళ్తారు కదా. సో ఆ విధంగా చెప్తాం అనమాట. చిల్డ్రన్ గో టు స్కూల్ సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. తర్వాత సెక్షన్ బి. నెంబర్ 2. I see with my dash. I see with my dash. ఓకే. మనం దేంతో చూస్తాం? కళ్ళతో చూస్తాం. ఐస్. ఓకే. నేను నా కళ్ళతో చూస్తూ ఉంటాను. ఓకే. ఈ రోజు ఎప్పుడు జరిగే పని కదా, అందువల్ల
సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం. ఐ సీ విత్ మై ఐస్. కళ్ళు అనేవి ఇంద్రియాల యొక్క పేర్లు కనుక ఇది నౌన్ అవుతుంది. తర్వాత 4 1 3 ఇది చేస్తాను. ది డాష్ షైన్స్ ఎట్ ది నైట్. ది డాష్ షైన్స్ ఎట్ ది నైట్. ఎట్ నైట్, ఎట్ ది కాదు. ది డాష్ షైన్స్ ఎట్ నైట్. రాత్రి ప్రకాశిస్తాడు, ప్రకాశిస్తుంది, ఏకవచనం. షైన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏకవచనం. థర్డ్ పర్సన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏకవచనం ఇది. అందువల్ల ఇక్కడ ఏమొస్తుంది అలా జరిగేది? మూన్. ఓకే, చంద్రుడు. చంద్రుడు ప్రకాశిస్తాడు. ది మూన్ షైన్స్ ఎట్ నైట్. రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తాడు అన్నమాట. మూన్ అనేది ఒక ఉపగ్రహం యొక్క పేరు, అందువల్ల అది నౌన్ అవుతుంది. ఓకే, తర్వాత ది సన్ రైజెస్ ఇన్ ది డాష్. ది సన్ rises in the dash. ఓకే, సూర్యుడు రోజు డాష్ లో ఉదయిస్తాడు. ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పును ఉదయిస్తాడు. ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఈస్ట్ అనేది ఒక దిశ యొక్క పేరు, డైరెక్షన్ యొక్క పేరు కనుక ఇది నౌన్ అవుతుంది. ఇది రైజెస్ అంటే అర్థం డస్ రైజ్ అన్నమాట. రైజెస్ అంటే అర్థం డస్ రైజ్. ఎందుకు డస్ రైజ్ వాడాలి? డస్ రైజ్, ఓకే, డస్ రైజ్ ఎందుకు వాడాలి అంటే సూర్యుడు అంటే మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, మన పాలపంతుల సూర్యుడు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఏకవచనం, అందువల్ల సింగులర్ థర్డ్ పర్సన్ ఏకవచనం వచ్చింది కనుక రోజు జరిగే పని కనుక సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి. ది సన్ డస్ రైజ్. డస్ రైజ్ అని ఇంట్రాగేటివ్ అనకూడదు, ఇదేమో ఏంటి అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది, అందువల్ల రైజెస్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇంట్రాగేటివ్ లో డస్ రైజ్ అని అడుగుతాం. అది సంగతి. ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అదనమాట. తర్వాత చెప్పాను fishes live in dash. Fishes live in dash. ఓకే, యాక్చువల్గా ఫిష్ ప్లూరల్, కానీ ఫిషెస్ అంటే రకరకాలు అనమాట. డాల్ఫిన్స్ కావచ్చు, స్టార్ ఫిష్ కావచ్చు, డిఫరెంట్ స్పెషీస్ అనమాట. ఓకే, స్టార్ ఫిష్ కావచ్చు, జెల్లీ ఫిష్ కావచ్చు, లేకపోతే ప్రాన్స్ కావచ్చు, అట్లా అనమాట. ఓకే, రకరకాల స్పెషీస్ అవి, అందువల్ల ఫిషెస్ అంటున్నాడు. ఫిషెస్ లివ్ ఎక్కడ నివసిస్తాయి? లివ్ ఇన్ వాటర్, నీళ్ళలో నివసిస్తాయి. ఓకే, ఫిషెస్ లివ్ ఇన్ వాటర్. అది ఓకే, నీళ్ళలో నివసిస్తాయి. ఓషన్ అని కూడా అనొచ్చు, ఓకే, రివర్ అని అనొచ్చు. ఓకే, ఇన్ జనరల్ వాటర్లో ఉంటాయి కదా. ఫిషెస్ లివ్ ఇన్ వాటర్, నీటిలో చేపలు నివసిస్తాయి. ఇది ఒక వస్తువు యొక్క పేరు, పదార్థం యొక్క పేరు, అందువల్ల వాటర్ అనేది నౌన్ అవుతుంది. 6 7 డాష్ గ్రో in the gardens. Dash grow in the gardens. ఓకే, డాష్ గ్రో ఇన్ ది గార్డెన్స్. తోటల్లో డాష్ ఎదుగుతాయి. ఏమి ఎదుగుతాయి? వెజిటబుల్స్. ఓకే, రైట్, వెజిటబుల్స్ గ్రో ఇన్ ది గార్డెన్. ప్లాంట్స్ గ్రో ఇన్ ది గార్డెన్స్. ఓకే, plants, they may become trees also. Plants grow and become the trees. Okay, plants grow in the gardens. తోటల్లో మొక్కలు ఎదుగుతాయి. ఓకే, అవి చిన్న చిన్న మొక్కలు అవ్వచ్చు, పూల మొక్కలు అవ్వచ్చు, నిమ్మ మొక్కలు అవ్వచ్చు. ఓకే, ఆ విధంగా అనమాట. బాగా ఎదిగితే చెట్లు అవుతాయి. ఓకే, సో మొక్కల స్థాయిలో ఉన్నప్పుడు ఎదుగుతాయి, మొక్కలైతే ఎదుగుతాయి కదా, ఆ మొక్కల గురించి చెప్తాను అనమాట. ఈ తోటల్లో మొక్కలు ఎదుగుతాయి అని. మరి వృక్షాలు ఎగితే ట్రీస్ అంటాం అనమాట. ఓకే, సన్ఫ్లవర్ ప్లాంట్స్ అనొచ్చు, అట్లనే లెమన్ ప్లాంట్స్ అనొచ్చు, అట్లా అనమాట. కోకోనట్ ట్రీ అంటాం. ఓకే, రైట్, అట్లా షుగర్ కెన్ కూడా ప్లాంట్స్ అనేస్తారు. ఓకే, కాటన్ ప్లాంట్స్, అవన్నీ ప్లాంట్స్ అనమాట. ఓకే, అది సంగతి. తర్వాత 7 8
డాష్ మేడ్ ఆల్ థింగ్స్, డాష్ మేడ్ ఆల్ థింగ్స్. ఓకే, ఎవరు డాష్ మేడ్ ఆల్ థింగ్స్, ఎవరు చేశారు అన్ని వస్తువుల్ని? ఆల్మైటీ, క్రియేటర్, ది క్రియేటర్. ఓకే, గాడ్. ఓకే, క్రియేటర్, క్రియేటర్ సృష్టించిన వాడు చేశాడు. ఓకే, క్రియేటర్ అనొచ్చు, గాడ్ అనొచ్చు. ఓకే, ఓకే, అన్ని సృష్టికర్త అన్ని వస్తువుల్ని తయారు చేస్తాడు. అదనమాట డాష్ మేడ్ ఆల్ థింగ్స్. ఒక చేసి పని చేసిన అతని పేరుకి మనం ఉన్నాము, మన సృష్టించిన వాడు ఏవైతే వాడికి పేరు పెట్టామన్నమాట, క్రియేటర్ అని. సో అదన్నా ఇది నౌ కరెక్ట్ అవుతుంది, నౌన్ అవుతుంది. ఐఎమ్ సారీ, నామవాచకం అవుతుంది. ఓకే, ఆయన భగవంతుడు అంటే ఆయన నామవాచకం అవుతాడు. ఓకే, తర్వాత 9. 9. Birds fly with their dash. Birds fly with their dash. ఓకే, పక్షులు తమ డాష్ తో ఎగురుతాయి. వీటితో వింగ్స్, రెక్కలతో ఎగురుతాయి. ఓకే, ఓకే, రెక్కలు అనేవి శరీర అవయవాలు, అందువల్ల ఇవి నామవాచకాలు అవుతాయి, నౌన్ అవుతాయి. బర్డ్స్ ఫ్లై విత్ దేర్ వింగ్స్, వాటి రెక్కలతో ఎగురుతాయి. ఓకే, దిస్ ఇస్ మై టెస్ట్. ఓకే, యా, తర్వాత 9 అయింది. 10. All rivers at last run into the dash. All rivers at last run into dash. ఓకే, అన్ని నదులు చిట్ట చివరికి డాష్ లోకి వెళతాయి, ప్రవహిస్తాయి అన్నమాట. పరిగెత్తుతాయి అంటే ప్రవహిస్తాయి అని. ఇందులోకి ఇంటూ సీ, సముద్రంలో కావచ్చు, ఓషన్ కూడా అవ్వచ్చు. ఓకే, all rivers at last run into the sea or ocean. సముద్రంలో కావచ్చు, మహాసముద్రంలో కావచ్చు. ఓకే, ఆర్ బే, బంగాళాఖాతం అయితే బే ఆఫ్ బెంగాల్ కదా, బేలో కూడా అవ్వచ్చు. ఓకే, ఆల్ రివర్స్ at last run into sea అన్నమాట. ఓకే, తర్వాత 10 అయింది. 11. 11. We cross a river by a dash. We cross a river by a dash. దేని సహాయంతో మనము ఒక నదిని దాటుతాము? వి క్రాస్ అంటే దాటడం అనమాట. వి క్రాస్ ఏ రివర్ బై డాష్. దేని సహాయంతో? బోట్ సహాయంతో, ఒక పడవ సహాయంతో. ఓకే, బోట్ అనేది ఏంటి? ఒక పనిముట్టు యొక్క పేరు, అందువల్ల అది నౌన్ అవుతుంది. తర్వాత 11 అయింది. తర్వాత 12 వరకు చేస్తాను. 13. Fruits grow on dash. Fruits grow on dash. పళ్ళు ఎక్కడ కాస్తాయి? ఎక్కడ కాస్తాయి? చెట్టుకు కాస్తాయి. ఫ్రూట్స్ గ్రో ఆన్ ట్రీస్. చెట్ల మీద పళ్ళు కాస్తాయి. చెట్ల మీద పళ్ళు కాస్తాయి. ఫ్రూట్స్ గ్రో ఆన్ ట్రీస్, ఇది ఒక ప్రాణి యొక్క పేరు. ఓకే, అందువల్ల నామవాచకం అవుతుంది. 13. 14. ది ఫార్మర్ ప్లాస్ హిస్ డాష్. ది ఫార్మర్ ప్లాస్ హిస్ డాష్. వ్యవసాయదారుడు తన యొక్క డాష్ ని దున్నుతాడు. దేని దున్నుతాడు? పొలాన్ని దున్నుతాడు. ఫామ్ అనొచ్చు, లేకపోతే ఫీల్డ్. అతనికి పొలం అన్నమాట. రైతు తన పొలాన్ని దున్నుతాడు. ఓకే, అందువల్ల పొలం అనేది ఏమిటి? ఒక ప్రదేశం యొక్క పేరు, అందువల్ల ఏమవుతుంది? అది నామం అవుతుంది. ఓకే,
తర్వాత నేను ఇప్పుడు సెక్షన్ 1 గురించి మాట్లాడుతున్నాను. సెక్షన్ 1 గురించి మాట్లాడతాను. దీంతో సెక్షన్ 2 పూర్తి చేశాను నేను. ఇప్పుడు సెక్షన్ 1 గురించి మాట్లాడి ఇంక ఇవాళ పాఠాన్ని ముగిస్తాను. ఓకే. సెక్షన్ 1లో ఏమున్నాయి? పిక్అవుట్ ది నౌన్స్ ఇన్ ది ఫాలోయింగ్. ఓకే. వాడు ఇచ్చిన వాక్యాల్లోంచి నౌన్లను గుర్తించాలి. నెంబర్ 1 ఇది నేను చేసినట్టున్నాను. ది బుక్ ఈజ్ ఆన్ ది డెస్క్, ఇది చేసేసాను. నెంబర్ 2 ఏమిటి? ది చైర్ ఈజ్ ఇన్ ది రూమ్. ది చైర్ ఈజ్ ఇన్ ది రూమ్. ఓకే. ఇక్కడ నౌన్లని గుర్తించమన్నాడు. ఈ క్రింది వల్ల నౌన్స్ చెప్పము. ఇదేమిటి? ఇది ఇది ఒక వస్తువు యొక్క పేరు. ఓకే. దీన్ని కూర్చున్నాం కదా, కుర్చీ అనేది పరికరం పేరు, వస్తువు యొక్క పేరు, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. అట్లనే అది ఎక్కడుంది? గదిలో ఉంది. గది కూడా ఒక ప్రదేశం యొక్క పేరు, అందులో ఇవి రెండు ఏమవుతాయి? నౌన్లు అవుతాయి. తర్వాత 3 చేశాను. ది పెన్సిల్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఓకే. ది పెన్సిల్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఇందులో పెన్సిల్ను ది పెన్సిల్ ఈజ్ ఆన్ ది టేబుల్. పెన్సిల్ ఏమో నౌన్ అవుతుంది, అట్లనే టేబుల్ కూడా నౌన్. ది పెన్సిల్ ఈజ్ ఆన్ ది టేబుల్. టేబుల్ మీద పెన్సిల్ ఉంది. టేబుల్ యొక్క పరికరం పేరు. ఓకే. టేబుల్, అందులో పెన్సిల్ అనేది ఒక పనిముట్టు పేరు, అందులో ఈ రెండు నౌన్లు అవుతాయి. ఇదివరకు చేసినట్లు 4. ది బెంచ్ ఈజ్ నియర్ ది వాల్. ది బెంచ్ ఈజ్ నియర్ ది వాల్. ఓకే. ఆ బెంచి గోడకి దగ్గరగా ఉంది. ఇది ఒక వస్తువు యొక్క పేరు, గోడ అనేది. ఓకే. బెంచ్ అనేది కూడా ఒక వస్తువే. ఓకే. ఇదేమో ఉడింది, ఇదేమో బ్రిక్స్ తో కట్టింది, అందువల్ల ఈ వస్తువుల యొక్క పేర్లు, అందువల్ల వీటిని ఏమనొచ్చు? నౌన్స్ అనొచ్చు. ఈ రెండు నౌన్సే. 5. ది బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. ది బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. ఓకే. బాలురు ఆ బెంచి మీద కూర్చుంటూ ఉన్నారు. ఇది ఒక, ఇందాక చెప్పినట్లే ఇదేంటి? ఒక పరికరం పేరు. ఓకే. అందువల్ల ఇది నౌన్ అవుతుంది. విద్యార్థులు, బాలురు అంటే మనుషుల పేర్లు. ఓకే. ప్రత్యేకమైన మనుషుల పేర్లు, అందువల్ల ఇవి రెండు నౌన్లు అవుతాయి. ఓకే. తర్వాత 6. The man has a cap on his head. The man has a cap on his head. ఓకే. ఆ మనిషికి అతని నెత్తి మీద ఒక క్యాప్ కలదు. ఆ మనిషి అతని నెత్తి మీద ఒక క్యాప్ని కలిగి ఉన్నాడు, టోపీని. ఇదేమో మనిషి అనేది ఒక ప్రాణి పేరు. ఓకే. అతని తల, అది ఒక అవయవం పేరు, హెడ్ అనేది. ఓకే. క్యాప్ అనేది వస్తువు పేరు. ఈ 3 నౌన్లు అవుతాయి. ఓకే. నామవాచకాలు అవుతాయి. 6, 7. ది డస్టర్ ఈజ్ ఆన్ ది ఫ్లోర్. ది డస్టర్ ఈజ్ ఆన్ ది ఫ్లోర్. ఓకే. నేల మీద డస్టర్ కలదు. నేల మీద డస్టర్ అంటే బ్లాక్ బోర్డ్ తుడిచేది కావచ్చు, లేకపోతే ఓకే, దుమ్ము దులుపుకునేది కూడా కావచ్చు. ఓకే. ఇవేమో పనిముట్ల పేర్లు. ఇదేమో ఒక ఒక ఫ్లోర్ అంటే అదేమిటి? ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లోరింగ్. ఓకే. ఫ్లోర్ అంటే భూమి యొక్క పేరు కదా, ప్రత్యేకమైన భూమి యొక్క పేరు, అందువల్ల ఇవి రెండు ఏమవుతాయి? నౌన్లు అవుతాయి. 7, 8. ది బర్డ్ హ్యాస్ 2 wings. ది బర్డ్ హ్యాస్ 2 wings. ఓకే. ఆ పక్షికి 2 రెక్కలు కలవు. ది బర్డ్ హ్యాస్ 2 wings. ఆ పక్షి 2 రెక్కలు కలిగి ఉంది. ఇక్కడ రెక్కలు అనేవి ఏమిటి? రెక్కలు అనేవి అవయవాల పేర్లు. పక్షి అనేది ఒక ప్రాణి పేరు. ఈ 2 నౌన్లు అవుతాయి. ఓకే. ఇదేమో ఒక శరీర భాగం పేరు, ఇదేమో ఒక ప్రాణి పేరు. 2 నౌన్లు అవుతాయి. 9. ది చైల్డ్ హ్యాస్ 2 hands. ది చైల్డ్ హ్యాస్
has two hands. ఓకే, ఆ బిడ్డకి రెండు చేతులు కలవు. మగ బిడ్డ అవచ్చు, ఆడబిడ్డ అవచ్చు. చేతులు అనేవి ఏమిటి? అవయవాల పేర్లు. ఇది ఒక మనిషి ప్రాణి పేరు, అందులో రెండు నౌన్ అవుతాయి. ఓకే, తర్వాత అది అది దెర్ ఈస్ వాటర్ ఇన్ ది కప్. There is water, there is water, there is water in the cup. The cup. కప్పులో నీరు కలదు. అది అట్లాగా అలా ఎక్స్ప్రెస్ చేస్తారు దేర్ అని వాడి. కప్పులో నీరు కలదు అని అర్థం అనమాట దానికి. అంటే ఇక్కడ ఈ కప్ అనేది ఏమిటి? ఒక పనిముట్టు పేరు. ఓకే, వాటర్ అనేది ఒక పదార్థం పేరు. అందులో ఇవి రెండు నామవాచకాలు అవుతాయి. తర్వాత ది lamb is eating grass. The lamb is eating grass. Eating grass. ఓకే, మేక పెళ్ళికి వాడతారు ల్యాంబ్. ఓకే, సో మేక గడ్డిని తింటూ ఉన్నది. గడ్డి అనేది ఒక పదార్థం పేరు, ఇది ఒక ప్రాణి పేరు. అందులో ఇవి రెండు నామవాచకాలు అవుతాయి. ఓకే, తర్వాత సబ్సెక్షన్, నెక్స్ట్ సబ్సెక్షన్ లోకి వెళదాం. బి నెంబర్ 1, చిల్డ్రన్ ప్లే చేసినట్లున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇదేంటి? సెక్షన్ బి, సబ్సెక్షన్ బి నెంబర్ 1, చిల్డ్రన్ ప్లే. ఇది లాస్ట్ టైం చేసినట్లున్నా. చిల్డ్రన్ ప్లే. ఓకే, పిల్లలు ఆడుకుంటారు. రోజు ఆడుకుంటూ ఉంటారు అని అర్థం. ఇక్కడ చిల్డ్రన్ అనేది ప్రత్యేకమైనటువంటి మనుషుల యొక్క సమూహం, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. తర్వాత 2, బర్డ్స్ సింగ్. బర్డ్స్ సింగ్. బర్డ్స్ సింగ్. పక్షులు పాడతాయి అంటే కిలకిలారావాలు చేస్తాయి కదా, వాటిని అన్నమాట సింగ్ అంటున్నాడు వాడు. ఓకే, కొయ్యల గానం అంటాడు, కొయ్యల గానం అని. ఓకే, బర్డ్స్ సింగ్. ఈ పక్షులు ప్రాణులు గనక అది వాటి పేర్లు కనుక వాటి పేర్లు, కొన్ని ప్రాణుల యొక్క పేరు కనుక ఇది నామవాచకం అవుతుంది. 3, ది గోట్ ఫెల్ ఇంటు ది వెల్. ది గోట్, లాస్ట్ టైం చెప్పినట్లున్నాం, ది గోట్ ఫెల్ ఇంటు ది వెల్. ఓకే, ఫెల్ ఇంటు ది వెల్. ఓకే, మేక నూతిలోనికి పడిపోయింది. నూతిలో పడిపోయింది అనమాట. ఇది నూయి అనేది ఒక ప్రదేశం యొక్క పేరు, గోట్ అనేది ఒక ప్రాణి యొక్క పేరు. ఇవి రెండు నౌన్లు అవుతాయి. ఇక్కడ వెల్ అంటే ఎడ్జెక్టివ్ గా తీసుకోకూడదు, నౌన్ గా దీన్ని నౌన్ గా తీసుకోవాలి. రైట్, తర్వాత ది వెల్. ఓకే, అది ఎడ్జెక్టివ్ గా తీసుకోకూడదు వెల్ని. ఓకే, వెల్ అంటే బాగా అని కూడా అర్థం ఉంది. అది యా, వేరే వాటర్స్ గా తీసుకోవాలి. తర్వాత నేను ఇద్దాం. ఓకే, తర్వాత 3, 4, మ్యాంగోస్ ఆర్ స్వీట్. మ్యాంగోస్ ఆర్ స్వీట్. మామిడిపళ్ళు తీయగా ఉంటాయి. ఇందులో ఈ పళ్ళ యొక్క పేర్లు ఏంటి? ఇవి మ్యాంగోస్ అనేవి ఏమిటి? ప్రత్యేక కొన్ని పళ్ళ యొక్క పేర్లు. ఓకే, మ్యాంగో అంటే ఒక పండు యొక్క పేరు, అందువల్ల ఇది నౌన్ అవుతుంది, ఇది నామవాచకం అవుతుంది. తర్వాత 5, గోపాల్ sat on the bench. గోపాల్ sat on the bench. ఓకే, గోపాలు బెంచ్ పైన కూర్చున్నాడు. కూర్చున్నాడు. ఇక్కడ బెంచ్ అనేది ఒక పరికరం పేరు. ఓకే, బెంచ్. ఓకే, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. గోపాల్ మనిషి పేరు, రెండు నౌన్ అవుతాయి. ఓకే, తర్వాత ది ప్యూన్ పోస్టెడ్ ది లెటర్. ది ప్యూన్ posted the letter. ఓకే, ఉత్తరాన్ని బంట్రోతు పోస్ట్ చేశాడు. ఇదేమో
ఒక ప్రత్యేకమైనటువంటి కరపత్రం పేరు, అందువల్ల లెటర్ అనేది నౌన్ అవుతుంది. ఓకే, తర్వాత ఎవరు, బంట్రోతు, అది ఒక ఉద్యోగి పేరు, అందువల్ల ఇవి రెండు నౌన్లు అవుతాయి. ఓకే, తర్వాత 7, కోల్కతా ఈజ్ బిగ్ సిటీ. కోల్కతా ఈజ్ బిగ్ సిటీ, దీని పేరు ఏదో మార్చాలట, బిగ్ సిటీ. ఓకే, సిటీ అనేది ఒక జనావాసం యొక్క పేరు. ఓకే, సో ఒక ప్రదేశం యొక్క పేరు సిటీ అనేది. అట్టని ఇది ఇది ఏమో ప్రాపర్ నౌన్, దానికి సిటీ యొక్క పేరు కదా, దీనికి ప్రాపర్ నౌన్ అంట. ఈ రెండు నౌన్లే, ఇవి రెండు నౌన్లే, ఇది నౌన్ ఇది నౌన్. ఓకే, తర్వాత 8, ది గోదావరి ఇస్ ఎ హోలీ రివర్. ది గోదావరి, ది గోదావరి, okay, the Godavari is a holy river. Is a holy river. Okay? గోదావరి నది ఒక పవిత్రమైనటువంటి నది. ఇది ఒక ప్రవాహం యొక్క పేరు, దాని ముందు ది వాడితే నది అనే మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో. ఓకే, ఇంగ్లీష్లో నదుల ముందర ది వాడాలి, డెఫినెట్ ది వాడాలి. ది గోదావరి, గోదావరి అనే నది ఒక పవిత్రమైనటువంటి నది. మనం ఓకే, హిందువులు నదులని దేవతలుగా పూజిస్తారు. ఓకే, ఆ విధంగా అది పవిత్రత అక్కడ అక్కడ దాని మనం పంచభూతాలు దేవతలు అనుకుంటారు హిందువులు. ఆ విధంగా నది ఇన్ పర్టికులర్ అది పంచభూతాలు ఒకటి కనుక దాన్ని కూడా పవిత్రంగా చూస్తారు. ఓకే, ది గోదావరి ఈజ్ ఎ హోలీ రివర్. రివర్ అనేది ప్రవాహం యొక్క పేరు, గోదావరి అనేది దాని పేరు. ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది, ఇదేమో నౌన్ అవుతుంది. ఓకే, తర్వాత 9, cats kill rats. Cats kill rats. ఓకే, పిల్లలు ఎలకల్ని చంపుతాయి, రోజు జరిగే పని, అందువల్ల సింపుల్ ప్రెజెంటెన్స్ లో చెప్పాలన్నమాట. క్యాట్స్ కిల్ ర్యాట్స్, ఇది ప్లూరల్ కనుక కిల్ అని వస్తుంది, కిల్స్ అని రాదు. యా, ఇది రెండు ప్రాణుల పేర్లు, క్యాట్స్ ర్యాట్స్ అనే ప్రాణుల పేర్లు. ఇదేమో ప్రే, చంపబడేది, ఇది ప్రెడేటర్, చంపేది. ఓకే, అంతేగాని అహింస చంపడం అంటే అది ఎలా బతుకుతుంది కరెక్ట్. సో కొన్ని చోట్ల తప్పదు. ఓకే, క్యాట్స్ కిల్ ర్యాట్స్, సృష్టిలో అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ రెండు నౌన్లు. ఓకే, ఇవేమో ప్రాణుల పేర్లు కనుక అవి అవి నౌన్లు. 10, ఫ్లవర్స్ గ్రో ఇన్ ది గార్డెన్. ఫ్లవర్స్ గ్రో ఇన్ ది గార్డెన్. ఓకే, ఆ తోటలో పువ్వులు పూస్తున్నాయి, ఎదుగుతున్నాయి అంటే పూస్తున్నాయి అని చెప్పుకోవాలి, పువ్వులు కదా అదనమాట. సో ఇక్కడ ఇక్కడ ఇది ఒక ప్రదేశం యొక్క పేరు, అందువల్ల నౌన్ అవుతుంది. ఇదేమో ఒక ఒక మొక్కలోని భాగం యొక్క పేరు కదా, అందువల్ల ఇది కూడా నౌన్. ఇవి రెండు నౌన్లు అవుతాయి. ఓకే, తర్వాత 11, he put the money into his pocket. 11, he put the money, he put the money, he put the money into his pocket, అతను తన జేబులో డబ్బుని పెట్టుకున్నాడు. పాస్ట్ టెన్స్ అన్నమాట ఇది. ఓకే, పుట్కి రెస్పాన్స్ పుట్, ఇది పాస్ట్ టెన్స్ గా చెప్పుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ అయితే పుట్స్ అని ఉండేది, కాదు పుట్స్ అని లేదు కదా, పాస్ట్ టెన్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఏమిటి పాకెట్, ఇది మన బట్టల్లో ఒక భాగం. తర్వాత డబ్బు అనేది ఒక ద్రవ్యం యొక్క పేరు. ఓకే, అందులో ఇవి రెండు నౌన్లు అవుతాయి. తర్వాత 12, monkeys climb trees. 12, monkeys climb trees. కోతులు చెట్లు ఎక్కుతాయి. ఎప్పుడు అది వాటి జీవన ధర్మం. ఓకే,
సో కోతులు ఎప్పుడు చేస్తూ ఉంటాయి, ఓకే, ఎల్లకాలం చేస్తూ ఉంటాయి. అందువల్ల సింపుల్ ప్రజెన్స్ లో చెప్తాం. ఓకే, ప్లూరల్ కనుక క్లైంబ్ అనే అనాలి. మంకీస్ క్లైంబ్ ట్రీస్. ఓకే, కోతులు అంటే ప్రాణుల యొక్క పేర్లు. ట్రీస్ అనేవి ఆ, ఒక రకం ప్రాణి. ఓకే, సుభాష్ చంద్రబోస్ చెప్పారు మొక్కల్లో కూడా ప్రాణం ఉందని. యూ ఫీల్ ఇట్. ఎదిగే మార్పు ఉండేవన్నీ ప్రాణాలు అయితే, ఎదిగేవన్నీ ప్రాణాలు అయితే ట్రీస్ ప్రాణం ఉన్నట్లే. ఓకే, అందులో సెల్స్ ఉంటాయి, సెల్స్ లో లైఫ్ ఉంటుంది. ఓకే, ఆ కణాల్లో లైఫ్ ఉంటుంది. రైట్. తర్వాత 13 చిల్డ్రన్ లవ్ దైర్ పేరెంట్స్. చిల్డ్రన్ 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 లవ్ their parents. Their parents. ఓకే, పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు. కొంతమంది దౌర్భాగ్యులు కూడా ఉంటూ ఉంటారు. ఓకే, జనరల్ గా జరిగే పని కనుక నేను సింపుల్ ప్రజెంటెన్స్ లో చెప్తాం. ప్లూరల్ కనుక లవ్ అనే వస్తుంది, లవ్స్ అని రాదు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని, కొంతమంది మనుషులు, ప్రత్యేకమైన మనుషులు, చిన్న పిల్లలు, వయసులో చిన్న వాళ్ళని చిల్డ్రన్ అంట, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. అట్లనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనుషులే, అందులో ఇవి రెండు నౌన్లు అవుతాయి. ఓకే, 14 ది ట్యాంక్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. 14 ది ట్యాంక్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఓకే, ట్యాంక్ అంటే చెరువుని కూడా ట్యాంక్ అంటారు ఆంగ్లేయులు. ఓకే, సో చెరువు నిండా నీళ్లు ఉన్నాయి. ఓకే, చెరువు నీళ్లతో నిండా ఉంది. దానికి ఇట్లా అంటాం అనమాట, చెరువు నీళ్లతో నిండా ఉంది. ఫుల్ ఆఫ్ వాటర్ అంటే నీళ్లతో నిండా ఉంది అని చెప్పుకోవాలి. చెరువు నిండా ఉంది అనమాట, నీళ్లతో, ఆఫ్ కోర్స్. ఓకే, ఇక్కడ ఒక పదార్థం పేరు ఇది. ఓకే, వాటర్, అందువల్ల అది నౌన్ అవుతుంది. ఇది చెరువు అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఓకే, నేలంత అయితే ఒక 10 అడుగులో ఎంతో అది చెరువుగా, కొంత వయసాల మేర అప్పుడు చెరువు ఏర్పడుతుంది కదా. అందువల్ల ఇవి రెండు నౌన్లు అవుతాయి. 15 ది కౌ గివ్స్ మిల్క్. 15 ది కౌ ది కౌ ది కౌ గివ్స్ మిల్క్. ఓకే, ఓకే, ఆవు పాలు ఇస్తుంది. ఆవు అంటే థర్డ్ పర్సన్, మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్. అందువల్ల థర్డ్ పర్సన్ సింగులర్, ఏకవచనం. అందువల్ల సింపుల్ ప్రజెంటెన్స్ లో చెప్పాలి. డస్ గివ్ అనమాట. ఇంట్రాగేటివ్ కాకూడదు, ఎసెప్టివ్ అవ్వాలి. అందువల్ల గివ్స్ అని చెప్పాలి. ది కౌ గివ్స్ మిల్క్. పాలనెస్, ఆవు పాలనెస్. స్పెషీస్ ముందర చెప్పేటప్పుడు స్పెషీస్ అది ఒక జాతి. ఆవుల జాతిని అంతటినీ ఏ ఆవు అయినా ఇస్తుంది అనమాట జనరల్ గా. అంటే అది తగిన పాలిచ్చే వయసులో ఉన్నప్పుడు అనమాట. ఓకే, అందువల్ల ది అని పెట్టాలి స్పెషీస్ గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, ఆ విధంగా ది వాడాడు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఆ, ఇక్కడ ఇదేమో పదార్థం పేరు, ఇదేమో ప్రాణి పేరు, ఈ రెండు నామలు అవుతాయి. ఓకే, తర్వాత ఓకే అండి, 16 బాయ్స్ అండ్ గర్ల్స్ గో టు స్కూల్. బాయ్స్ అండ్ గర్ల్స్ go to school. ఓకే, మగపిల్లలు ఆడపిల్లలు స్కూల్కి వెళతారు. బాయ్స్ అండ్ గర్ల్స్, మగపిల్లలు మరియు ఆడపిల్లలు స్కూలుకి వెళతారు. అంటే చాలా రోజులు వెళుతూ ఉంటారు కదా ఆ, సంవత్సరంలో. అందువల్ల ఎప్పుడు జరిగేది అనుకుంటాము. అందువల్ల సింపుల్ ప్రజెంటెన్స్ లో చెప్తాం. ఇది ప్లూరల్ కనుక గో అని వాడాలి, గోస్ అని వాడకూడదు. ప్లూరల్ కనుక గో అని వాడాలి. ఓకే, ది బాయ్స్ అండ్ గర్ల్స్ గో టు స్కూల్. ఇది మనుషుల యొక్క మనుషుల గుంపు యొక్క పేరు, సముదాయం యొక్క పేరు. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది. ఓకే, అందువల్ల ఈ రెండు ఇక్కడ బాయ్స్ అనేది గర్ల్స్ అనేది రెండు నౌన్ అవుతాయి. ఇదంతా ఒక నౌన్ గా వాడాడు అనమాట. అండ్ అనేది మళ్ళా కంజంక్షన్ అవుతుంది. విడివిడిగా అయితే ఇది నౌన్ అవుతుంది, ఇది నౌన్ అవుతుంది, ఇది నౌన్ అవుతుంది. ఓకే, స్కూల్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం పేరు, బడి అనేది. ఓకే, అందులో అది కూడా నౌన్ అవుతుంది. ఇక్కడ ఇది కంజంక్షన్ అండ్ అనేది ఈ రెండింటిని కలుపుతుంది కదా, అందులో కంజంక్షన్ అవుతుంది. 17 గివ్ మీ లాంగ్ స్టిక్. గివ్ మీ గివ్ మీ ఏ లాంగ్ స్టిక్. గివ్ మీ ఏ లాంగ్ స్టిక్.
ఓకే, నాకు ఒక పొడుగైన కర్రని ఇవ్వి. ఓకే, నా ఓకే, షిక్ షిక్ అనేది ఒక పరికరం పేరు గనక ఇది నౌన్, ఇది ప్రొనౌన్ తర్వాత నేర్చుకుంటారు. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం అని. మీ అనేది ఐకి బదులు వాడుతున్నాడు కదా, ఐకి సంబంధించింది, అందువల్ల మీ అనేది ప్రొనౌన్ అవుతా తర్వాత నేర్చుకుంటారు. నౌన్ అనేది ఇందులో నౌన్, ఇది ఒక కర్ర యొక్క పేరు, ఇది ఒక పనిముట్టు యొక్క పేరు, అందువల్ల షిక్ అనేది నౌన్ అవుతుంది. సో దీంతో నేను 2 అభ్యాసాలని పూర్తి చేశాను, ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2. తర్వాతి పాఠంలో వెర్బ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇవాళ నేను మధ్యాహ్నం ఎక్కువ రెస్ట్ తీసుకోలేదు, చాలా రోజులు అయిపోయింది అనుకుని అయిందని ఇంకా రికార్డ్ చేసేసాను. ఓకే, అంత ఏంటి చురుగ్గా లేను, మీరు గమనించి ఉంటారు. ఓకే, ఎనీహౌ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని, సమీక్షని, విమర్శని, నిందని అని ఏమున్నా సరే ఎక్స్ప్రెస్ చేయండి. ఐ విల్ టేక్ ఇన్ ది పాజిటివ్ సెన్స్. ఓకే, మీరు ఆ పుస్తకంలోనివి మీ అభ్యాసాన్ని మీ అంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను మీకు చెప్పే ముందు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, చెప్పేసాక మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ ది బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ గ్రామర్ అనేది కొరకు పడుతుంది, లేకపోతే కొరకు పడదు. ఏ రోజుకు ఆ రోజు చేస్తూ ఉంటే వృద్ధి కనపడుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ బై.